నిజమైన సంపద. మాస్టర్ స్నేహసాగరుని కథ. ఒక ఊరిలో ధర్మారావు అనే గొప్ప వ్యాపారి ఉండేవాడు. ఆయన దగ్గర కోట్లల్లో ఆస్తులు, పెద్ద బంగ్లా, ఎన్నో ఖరీదైన కార్లు ఉండేవి. ఊర్లో ఆయనకు ఎంతో పేరుప్రఖ్యాతులున్నప్పటికీ ఆయన మనసులో ఎప్పుడూ ఒక రకమైన అశాంతి ఉండేది. తన చుట్టూ ఉన్నవారందరూ కేవలం తన డబ్బుకోసమే తనతో ఉంటున్నారని ఆయన ఎప్పుడూ అనుమానించేవాడు. ఈ అనుమానం వల్ల ధర్మారావు ఎవరినీ నమ్మేవాడు కాదు. ఎవరితోనూ కనీసం ప్రేమగా కూడా మాట్లాడేవాడు కాదు. ఒకరోజు ధర్మారావుకు తీవ్రమైన అనారోగ్యం చేసింది. పక్కన సేవ చేయడానికి ఎంతోమంది పనివాళ్లు ఉన్నారు. కాని ఎలా ఉన్నావు అని ప్రేమగా పలకరించే ఆత్మీయులు ఎవరూ అక్కడ లేరు. ఆ అనారోగ్య సమయంలో ధర్మారావుకు తన చిన్ననాటి స్నేహితుడు సత్యం గుర్తుకు వచ్చాడు. సత్యం దగ్గర పెద్దగా ఆస్తులు లేవు. అతను ఒక సాధారణ పల్లెటూరిలో ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నాడు. సత్యంను ఎలాగైనా కలవాలని నిర్ణయించుకున్న ధర్మారావు కోలుకున్నాక ఆ పల్లెటూరికి బయల్దేరాడు. ధర్మారావు తన కారులో ఆ పచ్చని పల్లెటూరికి చేరుకున్నాడు. అక్కడ సత్యం నివసించే చిన్న ఇంటి వాతావరణం చూసి ధర్మారావు ఆశ్చర్యపోయాడు. ఆ ఇల్లు చిన్నదైనా అక్కడ ఎంతో ప్రశాంతత ఉంది. చుట్టుపక్కలవారు, పిల్లలు, పెద్దలు అందరూ సత్యం ఇంటి దగ్గర గుమిగూడి ఉన్నారు. సత్యం అందరితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు. సత్యం దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరి ముఖంలోనూ సంతోషం కనిపిస్తోంది. అక్కడ ఎవరి మధ్య డబ్బు అనే అడ్డుగోడలేదు. సత్యం వాళ్లందరితో ఎలాంటి స్వార్థం లేకుండా ఎంతో చిరునవ్వుతో, ప్రేమతో వ్యవహరిస్తున్నాడు. ధర్మారావు సత్యంను కలిసి ఇలా అడిగాడు, మిత్రమా, నా దగ్గర కొండంత సంపద ఉంది. కాని నన్ను నిజంగా ప్రేమించేవారు ఒక్కరు కూడా లేరు. నీ దగ్గర ఎలాంటి ఆస్తులు లేవు. అయినా ఇంతమంది నిన్ను తమ సొంత మనిషిలా ఎలా ప్రేమిస్తున్నారు? నీ సంతోషానికి రహస్యం ఏమిటి? అప్పుడు సత్యం చిరునవ్వుతో ఇలా బదులిచ్చాడు, ధర్మా, నువ్వు మనుషులను వారి హోదా, డబ్బు లేదా దేహాన్ని బట్టి చూస్తున్నావు. అందుకే అక్కడ స్వార్థం పుడుతుంది. నేను ప్రతి ఒక్కర్నీ ఒక స్వచ్ఛమైన ఆత్మగా చూస్తాను. ఈ సృష్టిలో మనందరి నిజమైన తండ్రి ఆ పరమాత్మ. సత్యం ఇంకా ఇలా అన్నాడు, ఆ పరమాత్మ స్నేహసాగరుడు, ఓషన్ ఆఫ్ లవ్. ఆయనకు అందరిపట్ల పక్షపాతం లేని ప్రేమ ఉంటుంది. నేను ఆ స్నేహసాగరుని బిడ్డను కాబట్టి ఆయన నుండి ప్రేమను గ్రహించి నన్ను కలిసే ప్రతి ఆత్మకు ఆ స్వచ్ఛమైన ఆత్మిక ప్రేమను పంచుతాను. ఎదుటివారి నుండి నేను ఏమీ ఆశించను. ఎప్పుడైతే మనం అందరికీ ప్రేమను ఇస్తూ మాస్టర్ స్నేహసాగరులుగా మారుతామో అప్పుడు అందరి హృదయాల్లో మనకు చోటు దొరుకుతుంది. ఆత్మిక స్నేహం ముందు కోట్ల రూపాయల సంపద కూడా చిన్నబోతుంది అని సత్యం వివరించాడు. ఆ మాటలు విన్న ధర్మారావుకు కనువిప్పు కలిగింది. ఆ రోజునుండి ధర్మారావు తనలోని అహంకారాన్ని వదిలేశాడు. తను కూడా ఒక మాస్టర్ స్నేహసాగరుడిలా మారిపోయాడు. అప్పుడు ఆయన జీవితంలో నిజమైన సంతోషం వెల్లివిరిసింది. ఆత్మీయతే నిజమైన సంపద అని ఆయన తెలుసుకున్నాడు.